సో మేము కూడా ఇందాక ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఎగిరి గంతులేస్తూ వచ్చి బిజినెస్ లో జాయిన్ అవ్వలేదు, చాలా ఫోర్స్ఫుల్ గా. అంటే ఇంకా ఈ బిజినెస్ నువ్వు నా మాట వినకపోతే నీ నా దోస్తానికి అన్నంత మాత్రాన అప్పుడు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాము. సో స్టార్ట్ చేసినప్పుడు వెంటనే మాకే జనాలందరూ వచ్చి జాయిన్ అవ్వలేదు. సో 5 సంవత్సరాలతో బిజినెస్ లో వచ్చి ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చి ఎవరు నేను మీ వెస్టీజ్ లో జాయిన్ అవుతాను రాలేదు. నేనే అందరి ఇంటికి వెళ్ళిపోయాను, నేనే అందరి ఇల్లు తిరిగిన, అన్ని ప్లాన్లు నేనే చెప్పిన. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 4 ప్లాన్ చెప్తాం మనం, ఆ తర్వాత వాళ్ళని మేము చేయలేము, ఇది మేము చేసేది కాదు, అది దానిసరికి మనం కూడా కూలైపోతాం, బిజినెస్ బంద్ చేసుకుంటాం. సో నేనేమంటున్నానంటే సక్సెస్ అవ్వాలంటే ముందు ఫెయిల్యూర్ అవ్వాలి. ఎస్ నో? ఫెయిల్యూర్ వెళ్ళి సక్సెస్ ఒక మాట అనేది ఏమని అంటే అందరూ నిన్నే కోరుకుంటారు, నన్ను ఎవరు కోరుకోరు. అప్పుడు సక్సెస్ చెప్పింది మొదట ఏ వ్యక్తి అయినా నీ దగ్గర వచ్చిన తర్వాతనే నా దగ్గరికి రావాలి, ఫెయిల్యూర్ అవ్వకుండా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వలేదు అని చెప్తున్నా. నేను కూడా మీ అందరికి ఒక మాట చెప్తున్నా, సక్సెస్ అవ్వాలంటే కోరిక, తీరిక, ఓపిక, ఈ 3 ఉండాలి. ఏముండాలి? కోరిక, తీరిక, ఓపిక. కోరిక వెస్టీజ్ లో మీరు ఏ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నారో ఒక కోరిక కోరుకోవాలి, దాన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి, తీరికగా విజువలైజ్ చేసుకోవాలి. అది వచ్చేంత వరకు ఓపికతో ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనం అనుకున్న లైఫ్ లోకి వెళ్ళగలం. సో మీ అందరి ఓపికకు ఒకసారి జోర్దార్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీ అందరి ఓపిక. ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, ఎవడన్నా పోనీ ఎవరైనా నేనైతే కూర్చున్నారు, ఓపిక ఉంది కదా. మీరు కాకపోతే ఇంకెవరు సక్సెస్ అవుతారు? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మేము కూడా అట్లానే స్టార్ట్ చేస్తున్నాం. మా మొదట ఇన్కమ్ 164 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. హైయెస్ట్ ఇన్కమ్ 10 లక్షల రూపాయలు తీసుకున్నాం ఈరోజు. దాంతో పాటుగా ఒక మంచి విల్లా కొనుక్కున్నాం 2.5 కోట్ల రూపాయలతో. సో దాంతో పాటుగా రేపో మాపో ఇంకొక 1-2 నెలల్లో భగవంతుడు ఆశీర్వాదం, ఆఫ్లైన్ లో దీవెనలు, విన్నింగ్ టీమ్ అండ్ వెస్టీజ్ ఆశీర్వాదాలతో ఒక బెంచ్ తీసుకోబోతున్నాం. సో లేదా డబ్బులు లేకపోతే ఎవడరా నువ్వు అంటారు, డబ్బులు మావాడే అంటారు. ఎవడరా అనిపించుకున్నామా? మావాడు అనిపించుకున్నామా? అలా అనిపించుకోవాలంటే డిసైడ్ అవ్వాల్సింది ఎవరు? ఎవరు డిసైడ్ అవ్వాలి? ఎంతమంది డిసైడ్ అవుతుంది? ఇంతమంది సపోర్ట్ వస్తలే, అది నాకు చెవులేమో. సో ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.